ఈ సాయంకాలము తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రేమగా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు ఒక మాట ఉందండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాష్ట్రము సమర్పించినది, మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్మడని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రేమిన వల్ల కాలము సంపూర్ణమైనది అనగా ఈ భూమి మీద మానవుడు జీవించేటువంటి కాలము సంపూర్ణమైనది అనగా దేవుడు నిర్ణయించినటువంటి భూమికి కూడా కాలము సంపూర్ణమైనది. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలం వచ్చేసి కేవలము కృపాకాలమని దేవుని యొక్క వాక్యమును చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళుగా ఒక పొలంలో విత్తనము నాటబడి అది మొక్కగా వచ్చి అది ప్రియమైన వాళ్ళ కంకిగా మార్చబడి తర్వాత ఏమవుతుందంటే కొండలు పెట్టి కోయబడుతుంది. ప్రియా సహోదరుడా, అలాగే జనములలో జీవిస్తున్నామని ఈ యొక్క జనములో వెళ్తున్నామని ప్రభువులను ప్రేమించి తన యొక్క ప్రేమను వెలువరుస్తున్నాడు. ఎందుకంటే మరణము కూడా సమీపంగా ఉన్నది. ప్రియమైన చూస్తున్నాం మనము అనేకమైన సందర్భాలు. సోదరుడా చూడండి, ఈ వర్షంలో కూడా దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఎంతో ఆశతో ప్రభువు ఇక్కడ నడిపిస్తున్నాడు. కనుక ఈ యొక్క సాయంకాలము ఈ యొక్క జీవితంలో ఈ లోకాన్ని విడవకముందు నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నేను విడిచిపెట్టబడి పరిశుద్ధుడవై నీతివంతుడవై నిర్దోషమై క్రియాసుల గురించి పట్టించుకోడు, ముగింపు గురించి పట్టించుకోడు, మన జీవితం గురించి పట్టించుకోడు. అయితే మానవుడు ఎలాంటి వస్తున్నాడంటే శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులలో, శ్రమలలో, అనేకమైనటువంటి కష్టములలో, నెమ్మదినటువంటి స్థితులను జీవిస్తుండగా ఇల్లు చూసిన దేవుడండి నీ హృదయంలో ఏ బాగుందో ఎవరు కాలం సంపూర్ణమైపోయింది అనగా ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు, ఎలాగో మన యొక్క ఆత్మ వెళ్ళిపోతుందో, ఎలాగో ఈ పొందిన మనం మరణిస్తామో కూడా తెలియదు. కనుక మరణం రాకమునిపే, మన యొక్క యాత్ర ముగించకమునిపే, మన జీవితకాలము ముగింపు రాకమునిపే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము ఈ పాపము నుండి విడిపించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము నెమ్మదిని శాంతిని పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము నరకం నుండి తప్పించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచము దైవైక్యతను తప్పనుంది, అక్కడ నిత్యము దేవుని యొక్క ప్రార్థన ఉంటుంది. కనుక ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాండి, రక్షణ పొందండి, దేవుడు అనుగ్రహించి అనేకమైనటువంటి మేలును పొందాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఆయన చెప్పడానికి మమ్మల్ని ఏర్పరిచిన మీ ప్రేమ కన్నాల్సింది గ్రామాన్ని దీవించి ఆశ్రయించి ఆయన ప్రార్థన నన్ను నడిపించిన సన్నిధిని సహాయం